ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కానీ సర్పంచులు కానీ నేను పార్టీ చూడలేదు. వీళ్ళు మనకు ఓట్లు వేసారా లేదా చూడలేదు. మీరు మా అన్నదమ్ముల మా ఆడపడుచులు అదే చూసాను, అంతకుమించి నేనేం చూడలేదు. మీరు బాగుండాలి, మీకు కన్నీళ్లు రాకూడదు, మీ దగ్గరికి మీరు కన్నీళ్లు పెట్టకూడదు. మేము ఉండి పని చేయడానికి ఉన్నాం ఇక్కడ. ఎందుకంటే ఇలాంటి ఏరియాస్లోకి రావాలి అంటే మీకు తెలుసు కదా, మావోయిస్టులు ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు, ఇక్కడ రావడానికి నాయకులు రారు, భయపడతారు. నాకు ఎందుకు భయం లేదంటే నేను ప్రజల కోసం పనిచేసేవాడిని. నేను ఆ బెదిరింపు నిజంగా నాకు అలాంటి ఆలోచన కూడా నాకు ఉండదు. కాకపోతే ఒకసారి నా ఒక్కడిదే కాదు కదా సెక్యూరిటీ, ఒకసారి అధికారులు కూడా వెళ్ళాలి, పోలీస్ కానిస్టేబుల్స్ వెళ్ళాలి, కమాండోస్, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని సహజంగా ఏజెన్సీ ప్రాంతంలో మధ్యాహ్నం తర్వాత మీటింగులు ముగించేస్తాం. మీరు అనుకోవచ్చు ఎందుకు సాయంత్రం దాకా ఉండడం, 2 దాకా 3 తర్వాత వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇది సెక్యూరిటీ ప్రోటోకాల్. ఎందుకంటే గతంలో ల్యాండ్ మైన్స్ పెట్టేవాళ్ళు, కొన్ని గొడవలు జరిగాయి. వీటన్నిటి వల్ల ప్రస్తుతం మీకు గిరిజన హక్కులకి భంగం వాటిల్లకుండా మీ హక్కుల్ని పెంపొందించేలాగే, మీ హక్కులు బలంగా ఉండేలాగే నేను మీ కష్టాలను అర్థం చేసుకునే వ్యక్తిని తప్ప మేము కూర్చోబెట్టి అటువైపు ముఖం తిప్పుకునే వ్యక్తిని కాదు. మీ కష్టాలు అర్థం చేసుకున్నాను కాబట్టే రాని ఎయ్యని రోడ్లు కూడా మీకు వేయగలిగాం. ఇంత పగడ్బందీగా డబ్బులు లేవన్నా కానీ ఎందుకు పంతం బట్టి చేయించామంటారు. అలాగే జల్ జీవన్ మిషన్ కూడా గౌరవ ప్రధానమంత్రి గారు 4,000 కోట్ల రూపాయలు మనకి ఇచ్చేస్తే 26 కోట్లకి 28 కోట్లకు డబ్బులు ఇస్తే గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం డబ్బులు తీసుకోలేదు. దాన్ని ఈ రోజున 4,000 కోట్లు ఖర్చు పెట్టి పైప్ లైన్ వేసి వదిలేశారు. అదే మన ప్రభుత్వం రాగానే కూర్చోబెట్టి కనీసం మీరు చూస్తున్నారు, దాటిపొడులు జేజీఎం ఇవి చూస్తున్నాం. ఇంటికి కనీసం 55 లీటర్ల నీళ్లు రావాలన్న ఆశ ఉంది దీనికి. ఇది మరింతగా ముందుకు తీసుకెళ్తాం. కనీస వసతులు, కనీస రోడ్లు, మీరు దాటిపొడుగున నాకు వచ్చేది డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, స్కూళ్ళ సమస్య ఉంది, లేదంటే స్కూల్ బిల్డింగ్ల్లో సమస్యలు ఉన్నాయి, లేదా అంగన్వాడీ సెంటర్స్ సమస్యలు ఉన్నాయి. అలాగే కూర్చోబెట్టి పెన్షన్స్ సరిగ్గా కొంతమందికి రావట్లేదు. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అధికారుల చేత సమీక్షలు జరుపుతూ మీ సమస్యని తీర్చడానికి అనుక్షణం మేము పనిచేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. మీరు మా మీద ఈ ప్రాంతంలో ప్రత్యేకించి కూటమిని గెలిపించకపోయినప్పటికీ కూడా మీకోసం మేము కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మనస్ఫూర్తిగా మీకోసం ఉంటాం, మీకోసం పనిచేస్తాం. అలాగే మార్గం మధ్యలో ఓనూరు గ్రామంలో ఉన్న మండల ప్రాథమిక పాఠశాలను కూడా పరిశీలించాను. ఆ ఫ్లోరింగ్తో పాటు మరమ్మతులు చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వం ఆ ఫ్లోరింగ్తో మరమ్మతులు కూడా ఉంటే వదిలేశారు. మధ్యాహ్న భోజనం తయారీకి ఏర్పాటు చేసిన వంటశాల కిచెన్ గత ప్రభుత్వంలో సగం పరక పనులు చేసి వదిలేశారు. వీటన్నిటికీ కూడా వెంటనే నిధుల్ని మనం మంజూరు చేస్తా ఉన్నాం వీటి పనులు అవ్వడానికి. అలాగే నందిగారు నుంచి పిల్లలు చదువుకునేందుకు ఓనూరు వరకు వెళ్లాల్సి వస్తుంది. అంగన్వాడీ కేంద్రానికి కూడా తల్లులు తమ పిల్లల్ని ఓనూరు వరకు తప్పడం లేదు. పిల్లలు గ్రామస్తుల కోరిక మేరకు నందిగరువులోనే పాఠశాల భవనం, అంగన్వాడీ కేంద్రం నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తా ఉన్నాం. అలాగే కొత్తపాలెం గ్రామం ప్రజలు జరిగిన విజ్ఞప్తులు ఏంటంటే, ఒకటి ఒంటూరు జంక్షన్ నుండి కొత్తపాలెం గ్రామానికి 1.6 కిలోమీటర్ రోడ్డు జీరాంజీ, ఇప్పుడు నరేగా ఇది ఇప్పుడు పేరు మారి దీని పేరు జీరాంజీ పథకం కింద దీన్ని శాంక్షన్ చేస్తున్నాం ఈ కార్యక్రమం. అలాగే అంగన్వాడీ సెంటర్ అసంపూర్తిగా ఉన్న ఈ కొత్తపాలెం గ్రామ ప్రజల్లో అంగన్వాడీ సెంటర్ అసంపూర్తిగా ఉన్న స్కూల్ బిల్డింగ్ కూడా ప్రభుత్వం నుండి దీన్ని శాంక్షన్ చేయిస్తాం. అలాగే నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలో ఎంవీఎస్ స్కీమ్స్ పాటు మల్టీ విలేజ్ స్కీమ్స్, ఒక గ్రామాన్ని కాదు, ఒక గ్రామాల సముదాయాన్ని కలిపి, గ్రూప్ని కలిపి ఎంవీఎస్ స్కీమ్ ఇది. వాటితో పాటు నేను ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకించి అడిగింది, జల్ జీవన్ మిషన్ మల్టీ విలేజ్ స్కీమ్స్ కాకుండా ఇండివిజువల్ ప్రతి ఇండిపెండెంట్గా ఉన్న గ్రామానికి, విడివిడిగా ఉన్న గ్రామాలకి, పంచాయతీలకి, ఆ గ్రామాలకి ఏం చేయాలని కూర్చున్నప్పుడు నేను ముందుగా ముఖ్యమంత్రి గారిని అడిగి నేను నిన్న క్యాబినెట్లో పెట్టడం జరిగింది. అది 3,000 గ్రామాలకి, గొంతుండిపోయిన గ్రామాలకి. మీరు చెప్తా ఉన్నారు కొంచెం మాకు నీళ్లు లేవు, ఇందాక మీరమ్మా ఎవరు చెప్తా ఉన్నారు ఇక్కడ మా కిందకి పోయి మేము తెచ్చుకోవాల్సి వస్తుంది. అలాంటి గ్రామాలని గుర్తించి మీకు వెంటనే నీటి సదుపాయం సాధ్యమైనంత త్వరలో కూర్చొని ఏర్పాటు చేసే బాధ్యత కోసం మేము 3,000 గ్రామాలని నిన్న క్యాబినెట్లో శాంక్షన్ చేయించాం. ఆ పనులు కూడా జరుగుతాయి. అలాగే రేషన్ షాప్కి బిల్డింగ్ కావాలని కోరారు. అలాగే గిరిజన కోఆపరేటివ్ కౌన్సిల్ ద్వారా, జీసీసీ ద్వారా కూటమి ప్రభుత్వం వెంటనే దీన్ని మంజూరు చేస్తూ ఉంది. అలాగే పాడేరు నుండి నేను వచ్చేటప్పుడు దారిలో నర్తనపల్లి,
కిండంగి, ఓనూరు, అలాగే నందిగరు మనం చూసాం. శానిటేషన్ మెరుగుపరచడానికి పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి చేపడుతున్న మ్యాజిక్ డ్రైన్స్ని ఇందాక మీరు అడుగుతున్నారు, మన నందిగరులో కొంచెం డ్రైన్స్ బాగలేవండి, అది వెంటనే దానికి మ్యాజిక్ డ్రైన్స్ అని చేయిస్తాం. అది వెంటనే శాంక్షన్ చేయమని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, అలాగే పిఆర్ కమిషనర్ గారిని, అలా జిల్లా కలెక్టర్ గారిని కూడా మనస్ఫూర్తిగా నేను అడుగుతున్న ప్రజల తరపు నుంచి దయచేసి వాటిని మంజూరు చేయమని కోరుకుంటా ఉన్నాను. అలాగే కిండంగి గ్రామానికి చెందిన సుశీల్ గారు, మీకు మీ ఇల్లు శాంక్షన్ వెంటనే చేయిస్తాం, అది పిఎం జన్మన్ ద్వారా వెంటనే చేయిస్తాం. అలాగే తీయగడ్డ గ్రామం నుంచి ఓనూరు నుండి 3 కిలోమీటర్ల రోడ్డు కావాలని అడిగారు. దీన్ని పరిగణలో తీసుకుని ఒక్కసారి డీటెయిల్గా పరిశీలించి దీన్ని ముందుకు తీసుకెళ్తాం. అలాగే జేజీఎం ద్వారా 5 లక్షలతో తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం. దీన్ని నిన్న క్యాబినెట్లో కూడా దీన్ని ఆమోదించాం. ఈ తీగడ్డ గ్రామం ఉంది నిన్న ఆమోదించిన గ్రామాలు, క్యాబినెట్లో ఆమోదించిన గ్రామాలు. అలాగే ఓనూరుకు సంబంధించిన కొర్ర లక్ష్మి గారు, మీరు కూడా అడిగారు, దీనికి మ్యాజిక్ డ్రైన్ శాంక్షన్ వెంటనే ఏర్పాటు చేస్తాం. అలాగే వంట్లమామిడి గ్రామానికి కూడా నిన్న వంట్లమామిడి గ్రామస్తులు కూడా నన్ను అడిగింది అంటే మాకు నీటి ఇబ్బందులు ఉన్నాయంటే అది కూడా జేజీఎం ద్వారా నిధులు మంజూరు చేశాం. ఖచ్చితంగా అది మీ గ్రామం ఉంది, అది కూడా నీటి సమస్య తీరుద్ది. అలాగే చంద్రరావు గారు, మీరు సికిల్ సెల్ ఎనీమియా మీరా మాట్లాడతా బాబు, అక్కడ ఎవరు వచ్చారు? సికిల్ సెల్ ఎనీమియా అది నేను ప్రత్యేకించి మిమ్మల్ని మీరు ఒకసారి ఇట్రండి. మెల్లిగారు మీరు అక్కడ ఉన్నారు సార్. కూర్చోబెట్టండి. అలాగే పాడేరులో కిల్లో కుమార్ గారు ఇంటి మీద నుండి కరెంటు వైర్లని తీయించేస్తాం. నేను అధికారులు కూడా చెప్పి 2 రోజులు దయచేసి ఈ సమస్యని పరిష్కరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే జీవో నెంబర్ 3ని తిరిగి పునరుద్ధరణ చేయమని అడిగారు. దీన్ని ఖచ్చితంగా సీఎం గారి దృష్టికి నేను తీసుకెళ్తాను. అలాగే దీని క్యాబినెట్ కూడా మాట్లాడతాను. 100% రిజర్వేషన్ ఫర్ ట్రైబల్స్ ఇన్ ఆల్ గవర్నమెంట్ అండ్ ఈ ఎస్పెషల్లీ టీచర్స్ది ఎట్లా చేయాలని దీనికి ఖచ్చితంగా ముందు అదే తెలియజేస్తాను. దానికి పంగి చంటి ఏమడిగారు? పంగి చంటి గారా, మీరే చెప్పింది? పంగి దావి చంటి మీ పేరు? ఓకే. ఆ కరెంట్ వైర్లు పోతా ఉన్నాయన్నాను కదా, అది చెప్పి వినండి. అది మీరు చెప్పారు, అది విన్నా. దాన్ని కూడా వెంటనే అధికార యంత్రాంగం చెప్పి మీకు తీయించేస్తాం, పరిష్కారం చేస్తాం. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ మరోమారు ఎక్కడ లక్షల మంది జనం మధ్య కాదు, నేను మీ మధ్య, మన నందిగారు గ్రామం మధ్య జరుపుకోవడం, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చెప్పండి. రాంబాబు అన్న, కరణ్ కుమార్కి మీరు మంచి అంటే 5 లక్షలు మీరు స్పాన్సర్ చేస్తే మేము ఎంతో ఆనందించామన్న. కరుణ్ కుమార్, బ్లైండ్ క్రికెట్ కరుణ్ కుమార్ ఇక్కడే సార్. కరుణ్ కుమార్ సార్, పంచాయతీ వంటల మామిడే అమౌంట్ మీరు 5 లక్షలు స్పాన్సర్ చేసేదన్న. వాళ్ళు చాలా పూర్ పేమెంట్.